పట్టు సార్ తొందరగా రండి సార్. ఏమైంది? లోపల పడిపోవాలి సార్. మంచిగా లేసానండి ఎక్కిల్ అంటున్నాడు. చూడండి చూడండి. ఏమండి 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 నరసాపురం టు గుంటూరు సార్. ఈ ఊళ్ళోనే ఎవరి తాలూకు అయి ఉండాలి. సరళ 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 సరళ. ఏమిటో రామకోటి రాసినట్టు రాశాడు. అయితే ఇతను ఎవరో సరళ తాలూకా ఉంటాడు సార్. దీని మీద భరత్ కుమార్ అని రాసింది సార్. భరత్ కుమార్ ఇప్పటిదాకా మీరు ఫిలిం గీతాలు చూశారు. ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన. ఈ ఫోటోలోని వ్యక్తి నిన్న నరసాపురం నుండి గుంటూరు వచ్చే ట్రైన్లో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చారు. ఆయన దగ్గర ఉన్న పుస్తకాల నిండా సరళ సరళ అని రాసి ఉండటంతో ఆయన ఎవరో సరళ అనే ఆమె కోసం ఈ ఊరు వచ్చి ఉంటారని, ఆయన డైరీ మీద రాసి ఉన్న పేరుని బట్టి ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని ఊహ. ఆయన తాలూకు ఎవరైనా ఉంటే ఈ కింది అడ్రస్ లో ఆయన చూడవచ్చు. భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అడ్రస్ మరొకసారి, భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అమ్మా సుజాత, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని కిందికి రమ్మను. అలాగే డాడీ. బాబు ఈశ్వర్, నువ్వు కారు రెడీ చేయి. అమ్మా అమ్మా, నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా కిందకి రమ్మంటున్నారు. పిలిచారా అండి? నువ్వు ముందు నాతో బయలుదేరరా. ఏమండి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ హాస్పిటల్ ఎవరున్నారు? చెప్తాను రా. డాక్టర్, ఎస్. టీవీలో చూపించిన భరత్ కుమార్ ఎక్కడున్నారు? జనరల్ వార్డ్ లో ఉన్నారు. కొంచెం దారి చూపించగలరా? ఈయనేనండి. మేము రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. నిజం చెప్పాలంటే చివరి ఘడియలనే చెప్పాలి. ఆయన పుస్తకాల నిండా సరళ 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 అని రామకోటి రాసుకున్నట్టు రాసుకున్నారే తప్ప ఆయన ఎవరో, ఎందుకు వచ్చారో, ఎవరిని కలుసుకోవటానికి వచ్చారో, ఏ ఊరు, ఈ వివరాలు ఏమీ లేవు. ఆయన పుస్తకాల్లో ఎక్కడో చివర భరత్ కుమార్ అని రాసింది. దాంతో బహుశా ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని, గుంటూరు వరకు టికెట్ తీసుకున్నారు కనుక గుంటూరులో ఆయనకు కావాల్సిన వారు ఎవరో ఉండుంటారని మేము టీవీలో ప్రకటించాం. ఇప్పుడు ఆయన కోసం మీరు వచ్చారు. ఆయన మీ తాలూకేనా అండి? మీకేమవుతారు? ఆమెకి భర్త. డాక్టర్, ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆయన బ్రతికించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సార్.
అమ్మాయా? ఓ అమ్మాయిరా. గొప్పగా చెప్పావు. అసలు ఆ అమ్మాయి ఎవరాని? మనకు తెలియని ఒక అమ్మాయి. ఆహా, నువ్వు మరీ గొప్పగా చెప్పారా? ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి, నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి డాష్ ఇచ్చి తిట్లు తినకుండా మాట్లాడరావాలి. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పు దెబ్బలు తింటాను. ఒరే, ఏమీ తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా. పన్ను ఎంత? 10. చెప్ప. పోని 100. చాలరా. పోని 116. ఇది బాగానే ఉంది గురు. గురు డన్. ఓకే. రాస్కెల్, ఇడియట్. తిడుతుందో బుద్ధుందా లేదా? కళ్ళు లేవు నీకు? కనపట్టలేదా? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుణ్ణి చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు. కావాలని చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి? ఎక్కడ? థ్యాంక్స్ అండి. నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్లి రోడ్డు మీదకు తీసుకువెళ్లి వదిలేయండి చాలు. ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళటానికేగా. ఎవరనుమతి? బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను. ఏదో ఒకటి చేతిలో పెట్టాలి. అంతేగా? అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయలపల్లిలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి, కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పెట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబులే చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్ట్రైటే. నీ ఫైల్ చూసేది. అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి కరెంటు కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి, కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి. అయ్యా, మీరేమంటున్నారండి? ఇలా రండి చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలు అయిందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి. ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఇప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకో. ఇదిగో డమరకం. ఆకు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరేయ్, నోట్లో వేలు తీరా. తీస్తే కొంపరాలు పోగుని నోట్లో వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వీడు? అమ్మ, నేను పెట్టుకోరా. నోట్లో పెట్టుకోరా బాబు. తన్ను ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను, పందెం కాస్తాడు, నెగ్గుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా? అయితే ఒక పని చేయండి, ఈ రోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి
ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? వెయ్యా? ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పన్నుమే. అంతేనా? తప్పకుండా. డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. 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 అదే మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. కొంచెం చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను. ఏమిటండి? వచ్చేసామండి. ఏమండి? ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే గానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మనం కనీసం ఒక కొండ ఎక్కాలి కదా మరి. అదే ఎక్కుతున్నాం. మెల్లిగా ఎక్కండి. వచ్చేసామండి. 2 అడుగులేండి. ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్ల? ఏమండి, ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే 1 అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి, వేయమంటారా? ఏమండి, మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి, వేయమంటారా? వెయ్యండి, తప్పకుండా వేయండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమే. వేయమంటారా? వెయ్యండి. అయిపోయింది. నేను తీసుకున్నాను. నేను తీసుకోబోతున్నాను. ముందు నేను అడిగాను. ముందు నేను చూశాను. చూసింది ప్రతిదీ మీద అనుకుంటేలా? ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది. ఏమిటి మీరు ప్రతిసారి నా వెంటపడి వేధిస్తున్నారు? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను. దేనికి? నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు. అది నాకు అనవసరం. ముందు నేను సెలెక్ట్ చేశాను, నేను తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. దేన్నైనా విడిచిపెడతాను గాని దీన్ని మాత్రం విడిచిపెట్టను. కారణం, ఇది తాజ్ మహల్, షాజహాన్కు ప్రేమ చిహ్నం. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహూకరించాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? నేను నా ప్రేయసికి బహూకరించాలనుకుంటున్నాను. మీరు నా ప్రేయసి కాదలుచుకున్నారనుకోండి. షటప్. థ్యాంక్ యూ. షటప్ కాదు, దీన్ని వదిలిపెట్టి వెళుతున్నందుకు. రోమియోలా నా వెంట పడుతున్నాడనే వాడే. అతని సంగతి నాకు వదిలేవే, నేను చూసుకుంటాగా.
కుమార్. ఎవరు? ఎరా భరత్ కుమార్ అంటే నువ్వేనా? నేనే. ఏం చేస్తుంటావు? అమ్మాయిల వెంట పడుతుంటాడు. చాలా కరెక్ట్. నీకెలా తెలుసు? అంత మగాడివా? మా పేటలో అమ్మాయిల వెంట పడితే మక్కలు ఎరగనంటాం. రేయ్, మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఆ హాస్టల్లో అమ్మాయిగా. మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను బాగా కొట్టారని, తలకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు మా డబ్బు పడేయండి. కొట్టారా? కొట్టడమా? తుక్కు రేగ కొట్టాం. తల 2 ముక్కలైంది. హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏమిటిదంతా? అదే నీ కూడా పడ్డాడన్నవే రోమియో గాడు. వాడిని తన్ని రమ్మన్నాడు. తన్నించారు. దెబ్బకి తల పగలు కొట్టారు. హాస్పిటల్లో చేరాడంట. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏమిట్రా? అమ్మాయి వస్తుందిరా. వస్తుందా? వస్తుంది కదా అని లేచి కూర్చోకు. సలహా లేకుండా పడుకో. ఎలాగో కట్టు ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. యా అంతేనంటారా? నువ్వు పడుకో. నే కప్పు నాయన. డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. పదండ్రా. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది. ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టేనని డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవడు, భగవంతుడికి. పోనీ వేరేదైనా పెద్ద హాస్పిటల్ మారుదామా? ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మార్చొచ్చు, కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి గాని, పెళ్లి చేసుకోపోయే పిల్ల గాని, పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోయిందా. పదండ్రా పదం. సరళ 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 సరళ. ఎవరు? నేనా? ఎవరన్నా? ఎంత ఖండకావరము, ఎంత అహంకారము! ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికిరాదు. సరళ ప్రేమ పిపాసిని, ప్రేమ పూజారిని, ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి. గుర్తొచ్చానా సరళ? చూడు, బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం నిన్ను, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా, ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా, అధర్మమా? చెప్పు. ఆగు. అందాల రాశిని, సంస్కార వతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించారు. అందుకే ప్రేమ గుడ్డిదన్నారు. గుడ్డివాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు. అందుకే ఆ సాగరంలో నుంచి కొట్టుకొని నీ కోసం పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కొట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చెక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడమే నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన నేరానికి అర్థం. ఏమీ లేదు, నేను చేసింది ఏమీ లేదు. ఏమిటి? ఏమైంది? ఏం లేదు. సరిపడుకో. ఏం లేదు. అంతటా ఆయన తొందరగా కోలుకునేటట్టు చూడు. ఏమండి, ఆయన స్పృహ వచ్చిందా? అలాగే వస్తూ ఉంటుందండి, మళ్ళీ పోతుంటుంది. ప్రసాదం కావాలా?
వాడు చచ్చిపోతే ఒక్క దొంగ ముండని అరెస్ట్ చేయించొచ్చని చెప్పావే, అదేనా ఇది? నీకు స్పృహ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఎందుకని? దేనికి చెప్పండి, నేను ఎందుకు బతకాలి చెప్పండి. నాకు ప్రేమ ఎలాగూ దక్కలేదు, దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది. అవే మాట్లాడండి. లేకపోతే ఏమిటండి, నేనేం తప్పు చేశానని? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీరు నా ప్రేమను కాదన్నారు. లేదండి. ఏమండి, మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి, దేవదాసునైపోతాను, సలీంనైపోతాను, మజ్నూనైపోతాను. నా చరిత్ర ఒక మందు సిస్స అయిపోతుంది. మీకు ఆ పరిస్థితి రాదులేండి. అంటే మీరు నవ్వారా? సరే అండి, నవ్వితే అర్థమైపోయింది. ఓకే. ఏమిటి సరళ ఆలోచిస్తున్నావు? సమాధానం చెప్పడానికి ఆలోచించాలిగా. ఇందులో ఆలోచించాల్సిందే ఉంది. నేను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా. మీరు చేసుకుంటానంటున్నారు, మరి మీ వాళ్ళు ఒప్పుకోవాలిగా. మా వాళ్ళ ఎవరున్నారు? నాకు అమ్మా నాన్న లేరు. అయితే మా అమ్మ నాన్నతో ఎవరు మాట్లాడతారు? నేనొచ్చి మాట్లాడతాను. మాంగళ్యం సరళ, మన పెళ్లి ఇలా జరుగుతుందని, మన ఇద్దరం ఇలా కలుసుకుంటామని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? మొదటిసారి కలిసినప్పుడు అనుకోలేదు, కారణం మీరు గుడ్డివారు కనుక. రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని. మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను. నాలుగోసారి కలిసినప్పుడు సుత్తు అనుకున్నాను. ఆ తర్వాత ఇది కత్తే గుచ్చుకుంటుంది అనుకున్నాను. నీ ప్రేమకి నీ మెట్లున్నాయి కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కి నేను అందుకున్నాను. ఏమిటి ఏమిటి సరళ? చెయ్యండి. ఏమైంది? ఏం లేదు, ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? ఇప్పుడు వస్తాను. అరే సరళ, ఏమండి? నాతో మాట్లాడద్దు, నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు. ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? రా, వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో. అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చేసి తొందరగా వచ్చి సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు చేసి ఇలా ఆడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగిలించుకో, లేకపోతే నేనే వచ్చి నన్ను కౌగిలించుకో. అల్లుడు గారు, ఇప్పుడు నేను అన్నవన్నీ మీరు మీరు
విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. నన్ను ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ? ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి, నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి, అదండి. అవును నేనే. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి అమ్మాయి ఒక్క నిమిషం బాబు. నా వాళ్ళగా చెప్పడం ఎలాగండి? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. దా. బాబు ఇదేమిటండి? కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనగా తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా? ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయికి అమ్మాయి మీరు చెప్పండి. ఆడోళ్ళ విషయం నేనేలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. మీరే ఎవరో ఒకరు చెప్పండి. బాబు ఇవన్నీ 1, 2, 3 మూడు రోజుల అమ్మాయి. వద్దు, అర్థమైపోయింది, చెప్పద్దు. అర్థమైపోయింది. బాబు టిఫిన్ తీసుకో. వద్దండి. పెసరట్లు వేయించమంటావా? వద్దండి. పోనీ నేతిగారులు వేయించమంటావా? అసలు ఏం వద్దండి. వస్తుంటావా? ఏమండి, పాపం ఆయన రాత్రంతా పస్తేనండి. రాత్రంతా పస్తానట్టు కదా? రాత్రే కాదు, ఈ రోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా 3 రోజులు పస్తుంటాను. మిమ్మల్నే వరుసగా 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి. కరెక్ట్. వరుసనే 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందట. వస్తే ఏమిటండి? అది కాదలుడు, పెళ్ళైన కొత్తలో మంచి నేతి సున్నుండ తిని జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో ఏమండోయ్, మళ్ళీ ఏమిటి? పంతులు గారు చెప్పారు, నేను మర్చిపోయాను. ఈ సంవత్సరం అధికాషాఢం 2 నెలలు. అల్లుడు, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమి అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాఢం అని, అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత 1 నెల కాదు, 2 నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అది నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు. మొదట అనుకున్నట్టుగా 3 రోజులే. అల్లుడు 2 నెలలు. మావయ్య కాదలుడు, 1-2 నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య, లేదలుడు, 1-2 నెలలు కాదు బాబు, దాని వల్ల అరిష్టం ఉంది. ఏమరిష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. మావయ్య చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ 2 నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా, నేనేం తప్పు చేశాను నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు? మావయ్య, దీనికి వేరే మార్గం లేదు? మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది. ఏమిటది? తొందరగా చెప్పేసి. ఇటు అత్తవారింట్లోనూ కాకుండా, అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే ఇది చూసుకుంటే అంతే కదా? మావయ్య
రోజు నేను మాట అన్నాను గుర్తుందా? నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని. అప్పుడు కొన్నాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో? ముందు తాజ్మహల్ కుంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుందేమోనని కొన్నాను. కొనే టైంకు నువ్వు దొరికావు. ఎలాగో దొరికావు కదా అని కొన్నాను. కొన్నాక నీకే కదా ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను. లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఏమిటయ్యా? ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా? ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా, ఇక మీద తాగను అని. నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా. అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లినాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? ఈరోజు పెళ్లినాటి రాత్రి గుర్తుకు రావాలి. వాసన వాసన ఎక్కడా? నీ దగ్గర కాదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి సబ్బు రుద్దుకొని పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకుని అబ్బా 5 నెలల నుంచి ఆగాను. 5 నిమిషాలు ఆగలేవా? అబ్బో అయ్యి బాబాయ్, పెళ్లినాటి రాత్రి గుర్తుకొస్తుంది. ఏంటిది? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు. నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరికి వస్తుంది. ఏ రావద్దు చెప్తుంటే నీకు కాదు, పో. అది సంగతి. అరే కమ్మంటుంటే నీకు కాదు. అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి, బాధపడుతున్నావా? నిజంగానే ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా. ఇంతే ప్లగ్ తీసుకుంటాను. బిర్యానీ మల్లెపూలా ఉంది. అందుకేనా నా కొడక నీ ఓటలకు అంత గిరాకి. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపు వీడికి ₹1 ఎక్కువ ఇవ్వాలా? అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా అయి ఉంటది. ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతా అన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటిది అన్ని లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు, తాగేసినట్టున్నాడు ఆడు. దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా. నీ మొహం సంతలో పెట్టా. మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా? తాగొచ్చావా? నేనెక్కడ తాగాని? ఆడు ఏడుస్తుంటేనే. నీ ఏడుపు తగలెట్ట. మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియని నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్లినాడు రాత్రి గుర్తుకు తెద్దామని. నీ దినరాత్రి గుర్తు చేస్తాను.
నన్ను తినమంటావే నువ్వు? నీ డొక్క చీరేస్తాను, నీ తోలు వచ్చేస్తాను అనుకుంటున్నావు. తాగొచ్చి కట్టుకున్నావు నన్ను తినమంటావా నువ్వు? ప్రపంచంలో ఏ పతివ్రతైనా తన మొగుడిని తినమంటావంటే నీ తాడు వచ్చేస్తా, నీ తోలు వచ్చేస్తా. ఎక్కడ నీ ప్రాణం తీసేస్తాను, నీ తోలు వచ్చేస్తా. జనార్దన్, సరళ నువ్వేమిటి ఇక్కడ? ఇంట్లోనే కొత్తగా దిగాం. యాండి యాండి రండి, ఇలా కూర్చోండి. యాండి యాండోయ్, వస్తున్నా. ఒకసారి కిందకి రండి. వస్తున్నాను సరళ. ఏమిటి? ఈయనెవరో మీకు తెలుసా? నమస్తే. నమస్తే. చెప్పకుండా ఎవరంటే ఏం తెలుస్తుంది? పోనీ ఈయనెవరో మీకు తెలుసా? పిలిచావుగా ఏమండి అని, ఇంకెవరిని పిలుస్తావు? మీ శ్రీవారు. చూసారా, ఆ మాత్రం తెలివితేటలు కూడా మీకు లేవు. ఈయన జనార్దన్ అని మా ఊరే. మీ ఊరా? నేను ఫస్ట్ ఫార్మ్ చదువుకున్నప్పుడు ఈయన స్కూల్ లీడర్. అలాగా? ఎక్కుంటున్నారు? మీ ఇంటి ఎదురుగానే. మా ఊర్లో కూడా మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. వెరీ గుడ్. ఒకే వీధి వాళ్ళు మళ్ళీ ఒకే వీధికి వచ్చారన్నమాట. ఏమండి, ఈయన చాలా మంచి సితార్ ప్లేయర్. గుడ్. ఏం చేస్తున్నారు? ఏదో ఫారిన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారట. నైస్. ఫారిన్ కంపెనీ, ఇండియన్ సితార్. మీది చాలా మంచి కాంబినేషన్ అండి. నా కాంబినేషన్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయిలేండి. మీరు కూర్చుని మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. థ్యాంక్స్. నో థ్యాంక్స్. మీరు కాఫీ కూడా తాగరా? లేదు, పాలే తాగుతాను. వెరీ గుడ్. ఆరోగ్య సూత్రాల్ని కరెక్ట్ గా పాటిస్తున్నారు. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు. ఓ, మీరు చాలా అదృష్టవంతులండి. ఏ? సరళ మీకు భార్య కావడం. సరళ అదృష్టవంతురాలు కదా? ఏ? నేను సరళకు భర్తగా దొరకడం. మీ గురించి నాకు తెలియదుగా. కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. మీరు చాలా బాగా మాట్లాడతారు. అప్పుడప్పుడు నాటకాలకి డైలాగులు కూడా రాస్తానులేండి. అయితే మీకు తెలియని విద్య లేదనమాట. అసలు విద్య తప్ప అన్ని విద్యలో వచ్చాయి. బిఏ 3 సార్లు తప్పాను అంతే. మా వారిని మీకు పరిచయం చేశాను. మీ శ్రీమతి గారిని మాకు పరిచయం చేయరా? చేయలేను. ఏ? ఆమెకి పతి సేవ కన్నా ప్రజాసేవ ముఖ్యం. ఆమె టైమింగ్స్ నా టైమింగ్స్ కుదరవు. అయితే మీరు మరీ అదృష్టవంతులు అనుకుంటాను. ఏ? మీ ఇష్టం. ఏ టైంలో రావచ్చు, ఏ టైంలో అయినా పోవచ్చు. అవును, మీ ఆఫీస్కి ఇంకా టైం కలదా? ఇప్పుడేగా అన్నారు ఏ టైంలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా పోవచ్చు అని. నాకు పెద్దగా టైమింగ్స్ లేవులేండి. ఐఎమ్ సారీ, టైమింగ్స్ నాకు లేకపోయినా మీకు టైమింగ్స్ ఉంటాయిగా. ఓకే, వస్తాను సార్. బాయ్ బాయ్. ఏమిటండి, ఆఫీస్కి ఇంకా టైం కాలేదని ఆయన మొహం మీద అడిగేశారు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటారా? మనకేదో ఇష్టం లేదు, పొమ్మన్నాం అనుకుంటారు. అయినా కొత్తగా పెళ్లిన మొగుడు పిల్లల మధ్య ఇంతసేపు కూర్చోకూడదని అతనికి తెలియాలి కదా. కొత్తగా మొన్నే పెళ్ళైంది, నిన్నే మొదటి రాత్రి జరిగిందని బయట ఏమైనా బోర్డు కట్టావా? కరెక్ట్. ఈ ఐడియా నాకు తట్టనేలేదే. ముందు నేను వెళ్ళి పనిచేసి వస్తా. ఎవరన్నా నవ్వుతారు. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఏమిటిది? ఏమిటి? నేను స్నానం చేశాను. ఇందాకడికి స్నానం చేశాకన్నా ఇప్పుడేమో స్నానం చేశానంటున్నావు. ముందు మీరు స్నానం చేసి రండి. ఓ, ఇద్దరు స్నానం చేశాక? అయితే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేస్తా. ఆగండి, కొత్త కొండలకి ఎదురాలకూడదు. మళ్ళీ రాత్రి పాల్గొట్టావా? మామూలే కదా బాబు, రాత్రి పగలు కొట్టడం, పొద్దున్నే తెచ్చుకోవడం. కాళ్ళే పద. మొగుడు పిల్లల వచ్చి సవాళ్ళు వస్తుంటాయి, అవి చెప్పుకుంటూ పెట్టి. భరత్, మిస్టర్ భరత్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి కలగంటున్నావా? పెళ్లికి ముందు అయితే కలండి, పెళ్లిన తర్వాత అంతా నిద్రే. కాదు సార్, కడుపు నొప్పితో బాధపడిపోతున్నాను.
కడుపులో నొప్పి అయితే కళ్ళు మూసి కూర్చున్నావా? కాదు సార్, బాధను దిగమింగుకుంటున్నాను. మింగి మింగి ఆఫీస్ ఖరాబ్ చేయొద్దు, సెలవు పెట్టేళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడేవిడయ్యా తోకలా వెంట పెట్టుకొస్తున్నావు? రేయ్ వేలు తీరా తీరా, నీకే చెప్తుంటా తీయమంటుంటే. తీయమంటుంటే నానా, మన ఆఫీస్ లో ఒక కొంగ ముక్కు వెదవున్నాడు. వాడు పెళ్ళాన్ని వదిలేసి మరదల్ని తగులుకున్నాడని చెప్పావే, వాడేనా వీడు? మీ గురించి కాదండి, వెళ్ళిపోయిన ఆఫీసర్ గురించి. అవును సార్. సరళా 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 ఏమిటండి? సరళా సరళా వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం. అబ్బా ఏమిటండి, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి అప్పుడే వచ్చారే? అది అది ఏమైంది? ఏమిటండి? ఎక్కడ? కడుపు నొప్పి. కడుపు నొప్ప? నేను కషాయం తీసుకొస్తాను. పుచ్చు కడుపు నొప్పి. ఏదైతే దానికి మంచిదే. సరళా గ్యాస్. గ్యాసా? అందువల్ల కడుపు నొప్పి వస్తుందండి. ఆ గ్యాస్ కాదు, ఆఫీసులో గ్యాస్ కొట్టి కడుపు నొప్పిని సెలవు పెట్టి వచ్చేసాను. ఏమిటి, ఆఫీస్ సెలవు పెట్టొచ్చారా? ఏం చేయమంటావు చెప్పు. కూర్చున్నా, నుంచున్నా, రాస్తున్నా, ఏ పని చేస్తున్నా నా కళ్ళ ముందు నువ్వే కనిపిస్తున్నావు. వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం. తొందరగా. చూడండి, ఇలా చేశారంటే కాగితాలు చేతిలో పెట్టి ఉద్యోగం నుంచి పీకేస్తారు. అప్పుడు ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఇలా 4 చోట్ల ఉద్యోగం నుంచి పీకేశారనుకోండి, మీకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. అప్పుడు మరీ మంచిది, 24 గంటలు ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో కాదు, వంటింట్లో ఉండాలి. అప్పుడు మరీ మంచిది, నేను ఇలాగే అంటుకుంటూ వంట చేస్తుంటాను. అప్పుడు నేను వంట చేస్తూ ఉండను, ఉద్యోగం చేస్తూ ఉంటాను. చూడండి, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్.